Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ రక్త క్యాన్సర్, బోన్స్ మరియు ట్రాన్స్ప్లాంటేషన్ పైన అవగాహన. బోన్స్ మరియు ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యుడు డాక్టర్ కరుణ కుమార్. రక్త క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. సరైన సమయంలో రక్త పరీక్షలు తీసుకోవడం వల్ల చాలా మంది ఆరోగ్యంగా పూర్తిగా కోలుకుంటారు. అవకాశం ఉందని ప్రముఖ హ్యూమటాలజిస్ట్, బోన్ మరియు ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యుడు డాక్టర్ కరుణ కుమార్ తెలిపారు. గురువారం రోజు హన్మకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాన్స్ప్లాంట్ అంటేనే చాలా రిస్కీ ప్రొసీజర్ అని, అది లాస్ట్ స్టేజ్లో చేసే టెస్ట్ చేసే ప్రక్రియ అని చెప్పి చాలామంది అపోహలు కలిగి ఉన్నారు. యాక్చువల్గా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు చాలా అభివృద్ధి అయి ఉన్నది. ఇప్పుడు వచ్చిన కీమోథెరపీస్ కానీ, ఇప్పుడు వచ్చే టెక్నిక్స్ అన్నీ కానీ పేషెంట్స్కి అనుకూలంగా వాళ్ళ వయసు తగ్గట్టుగా, వాళ్ళ ఫిట్నెస్ తగ్గట్టుగా మనం మార్చి చేసే కెపాసిటీ ఇప్పుడు ఉంది. జబ్బును బట్టి, పేషెంట్ ఫిట్నెస్ బట్టి మనకి సక్సెస్ రేట్స్ అనేవి 60% నుంచి 90% వరకు కూడా ఉంటాయి. ఎక్కడో ఒకటి ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందని చెప్పి అందరికీ అట్లా ఉండదండి. ఇప్పుడు కూడా ట్రాన్స్ప్లాంట్ మన ప్రాబ్లం అయిందంటే ఆ పేషెంట్ ఎవరు ఏ కండిషన్లో చేసుకోవాల్సి వచ్చింది, పేషెంట్ ఫిట్నెస్ ఎట్లుంది, ఆ జబ్బు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని జబ్బులు ఒక రకంగా కావు. కొన్ని జబ్బుల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని జబ్బుల్లో అయితే స్టార్టింగ్లోనే తక్కువ ఉంటుంది. వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ జనరల్గా వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి చేసే ప్రక్రియగానే ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ లేకుండా జనరల్గా ఈ పేషెంట్స్ ఎవరు కూడా సర్వైవ్ కారు జనరల్గా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది శస్త్రచికిత్స అని చాలామంది నమ్ముతుంటారు. ఇది సర్జరీ కాదండి, ఇది ఒక మెడికల్ ప్రొసీజర్గానే చెప్తాం. ఇది స్టెమ్ సెల్స్ డొనార్ నుంచి తీసుకొని ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా పేషెంట్కి ఎక్కిస్తాం. సో ఇంకా హెమటాలజిస్ట్ అనే డాక్టర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో దానివల్ల కూడా చాలామందికి ఈ పర్ఫెక్ట్ వైద్యం అనేది తక్కువ అందుతుంది. ఇంకా మన స్టేట్లో కానీ ఈ హెమటాలజీకి సంబంధించిన కోర్సులు కానీ గవర్నమెంట్ ఏమైనా స్టార్ట్ చేయగలిగితే ఇంకా అనేక మందికి ఈ స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. అది కూడా హెల్ప్ అవుతుంది.